అధ్యక్ష, ఇప్పుడు నిజాంపేట్లో 10 years ఓల్డ్ ప్రాపర్టీ చూస్తే మాత్రం బ్రాండ్ న్యూ లాగా ఉంటుంది. ఇది నిజాంపేట్ నయారా పెట్రోల్ పంపు, మనకు మెయిన్ రోడ్డు 100 feet రోడ్ అన్నమాట. ఇది ఇలానే కొంచెం ముందుకెళ్తే మనకు హనుమాన్ టెంపుల్ వస్తుంది, మున్సిపల్ ఆఫీస్ వస్తుంది. సో నయారా పెట్రోల్ పంప్కి పక్కనే ఆనుకొని ఉండేది. ఇప్పుడు మనము రోడ్డు చూస్తున్నాం, ఆ రోడ్లో మనము లోపలికి వెళ్ళాలి. సో ఇదండి, ఈ రోడ్ నుంచి మనము లోపలికి వెళ్ళినట్లయితే మనకు ఫ్లాట్ అనేది 3rd బిట్, మెయిన్ రోడ్ నుంచి 3rd బిట్ కిందికి రావడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇదంతా రోడ్డు. స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మనం రైట్ తీసుకొని ఇమ్మీడియట్లీ లెఫ్ట్ తీసుకుంటే మనకు, మళ్ళీ రైట్ తీసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, నిజాంపేట్లో ఫ్లాట్ కావాలనుకుంటే డౌన్ సెల్లార్ ఉంటుంది, కానీ అంత డెప్త్ సెల్లార్ ఏముండదు. రోడ్డుకి కొంచెం మాత్రమే డౌన్ ఉంటుంది. సెల్లార్ చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. మంచి వెంటిలేషన్తో 2nd floorలో మనకు 2 BHK ఫ్లాట్ అనేది ఉంటుంది. మనకు JNTU కాలేజ్ మెట్రో స్టేషన్ అక్కడ నుంచి ఆటోలో వస్తే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ నడుచుకుంటూ అలా రావచ్చు. అంత వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మోస్ట్లీ 500 meters అనుకోవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. బిల్డింగ్కి సంబంధించిన అవుట్లుక్ ఇదండి, చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ కన్నా బ్రాండ్ న్యూ బిల్డింగ్ ఇదే. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, ఫ్లాట్ కూడా చాలా బాగుంటుంది. సో తక్కువ బడ్జెట్లో ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాటు, చాలా లావిష్గా ఉంటుంది, చాలా స్పేసియస్గా ఉంటుంది. అసలు 1500 SFT అంత పెద్దగా మనకు కనబడుతుంది. మీరు చూడొచ్చు, మీరు లైవ్లో చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంత స్పేసియస్గా 1120 SFT ఇంత స్పేసియస్గా అసలు ఎంత బాగుంది అని అనిపించింది నాకైతే. బెడ్రూమ్స్ కానీ, డైనింగ్ హాల్ కానీ, మాస్టర్ బెడ్రూము, కిచెను, హాలు, ఎవ్రీథింగ్ చాలా స్పేసియస్గా ఉన్నాయి. సో పార్కింగ్ కూడా చూసారు కదా, ప్రతి ఫ్లాట్కి పార్కింగ్ ఉంది. సఫిషియంట్ పార్కింగ్, పిల్లర్ టు పిల్లర్ సింగిల్ కార్ పార్కింగ్ సూపర్ ఉంది. సో ఎవరైనా ఇట్లాంటి దాంట్లో ఫ్లాట్ తీసుకోవడానికి చాలా వరకు ఇష్టపడతారు. ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ మా ఫ్రెండ్దే కాబట్టి మనకు రావడం జరిగింది. మార్కెట్లో పెట్టంగానే అలా ధన్మని వెళ్ళిపోతుంది. సో ఫైనల్ ప్రైస్ కూడా నేను దీంట్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ యొక్క వీడియోకి సంబంధించి మీకు ఏదైనా అర్థమైనా కాకుండా ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలేజ్ కామెంట్ మాత్రం మీ ఒపీనియన్ని తప్పకుండా మాతో ఇప్పుడు షేర్ చేసుకోండి. అండ్ అపార్ట్మెంట్ అవుట్లుక్ వ్యూ మొత్తం క్లియర్గా చూపించడం జరుగుతుంది. 1కి 4 సార్లు చూడండి. చూసిన తర్వాత అపార్ట్మెంట్ అంతా నచ్చింది, ప్రైస్ అంతా నచ్చింది అంటే అప్పుడు మీరు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని విజిట్ చేయండి. నచ్చితే అదే రోజు అడ్వాన్స్ ఇవ్వాలి, ఆ విధంగా ప్లాన్ చేయండి. 2nd floorలో 203 ఫ్లాట్ నెంబరు, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. హాల్ ఇప్పుడు మనం చూస్తున్నది ఎంత స్పేసియస్గా ఉందిరా సామె, చాలా బాగుంది కదా, చాలా స్పేసియస్గా ఉంది. టైల్స్ కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 టైల్స్ కౌంట్ చేస్తే మనకి అర్థమవుతుంది. ఒక హాల్లో ఒక ఫ్యాన్కే ప్లేస్ ఉండదు, కానీ ఈ హాల్లో 2 ఫ్యాన్స్, అవి కూడా భారీ ఎత్తున పెద్ద పెద్ద రెక్కలతో ఉన్నటువంటి 3 ఫ్యాన్లు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు హాల్ ఎంత పెద్దది అనేది. సో ఎల్ టైప్ సోఫా, దివాన్ కాటు, దివాంచి, ఫ్లవర్ బొకే, ఎవ్రీథింగ్ మస్తు పెట్టుకోవచ్చు హాల్లో. ఇప్పుడు కిచెన్ చూసేద్దాం. కిచెన్ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ కిచెన్ విత్ యూటిలిటీ కూడా చాలా లెంతీగా పొడుగ్గా ఉంది. సో గైస్, ఈ ఫ్లాట్ టోటల్ డీటెయిల్స్ ఒకసారి దనదన చెప్పేసుకుందాం. యూటిలిటీ ఏరియా ఇది, మనకు ఐరన్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. 1120 SFT, యూడిఎస్ వచ్చేసి 33 స్క్వేర్ యార్డ్స్,
ఇది పూజ గది అండి. పూజ గది కూడా కిచెన్ లెఫ్ట్ సైడ్లో చాలా స్పేసియస్గా పెద్దగా పూజ గది ఇవ్వడం జరిగింది. సో కిచెన్ ఎంతైతే ఉందో దాంట్లో సగం పూజ గదే ఉంది. సో పూజలు చేసుకునే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు యూటిలిటీ ఏరియా, అంటే కిచెన్ నుంచి రావచ్చు, డైనింగ్ హాల్ నుంచి కూడా రావచ్చు. అండ్ ఇక్కడే మనకు కామన్ టాయిలెట్ వాష్రూమ్ అనేది ఇవ్వడం మీరు గమనించాలి. సో కామన్ టాయిలెట్ వాష్రూమ్ అనేది మనకు బాల్కనీ యూటిలిటీ దగ్గరలోనే మనకు వాష్రూమ్ అనేది కామన్గా ఇవ్వడం జరిగింది. డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దదండి. ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగింది. ఫ్యాన్లు కూడా మీకే ఇస్తారు. సో ఇది 10 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. అన్ని బ్యాంకులు లోన్లు వస్తాయి. ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉంది. అఫీషియల్ ఫ్లోరు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే అడ్వాన్స్ ఇవ్వాలి, డాక్యుమెంట్ తీసుకోవాలి, టైం పెట్టుకోవాలి, లోన్ క్లియర్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవాలి. వేరే ఏం ఆలోచన లేదు, ఏం లేదు. సూపర్ క్లియర్ టైటిల్. మాస్టర్ బెడ్రూమ్ చాలా పొడుగ్గా చాలా పెద్దగా ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది విత్ ఫర్నిషింగ్తో. వుడ్ వర్క్ మాత్రం ఖతర్నాక్ కాంబినేషన్, ప్లెజెంట్గా ఉంది. కలర్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. సో అధ్యక్ష, ఎవరికైనా ఇట్లాంటి ఫ్లాట్ కావాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం నిజాంపేట్లో JNTU మెట్రో స్టేషన్కి దగ్గరలో